ఇదే సార్ జరిగింది. నాకు నా కూతురు కావాలి, అందుకే డబ్బిచ్చాను. పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు. ఈ ఇంట్లో అమ్మాయి లేదని చెప్తే నేను బతకలేను. డబ్బులు ఇచ్చాము, కానీ మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. మీరు దేనికి దిగులు పడకండి. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. నమస్తే. కిడ్నాప్ చేసింది నలుగురే. ఈ నలుగురికి బుల్లెట్స్ గిఫ్ట్గా ఇచ్చిన ఆ 5వ వ్యక్తి ఎవరు? వాడి దగ్గరే ఆ అమ్మాయి ఉండాలి. రే మామ, నాకివ్వరా. రే ఇదిగోరా, పరిగెత్తు. బండి తాళం చేతులు కనపడట్లేదురా, పరిగెత్తు.
రేయ్, నీకెంత ధైర్యం ఉంటే నా ఏరియాకి వచ్చి నా బ్యాగ్ ఎత్తికెళ్తావురా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఇంటికి రాని తన సంగతి చూస్తాను. ఏమే కూర మిగిలిందని ఇద్దామని వచ్చాను. నాకేం వద్దు. నీ కూడా తిరుగుతా ఉన్నాడే, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎందుకు అడుగుతున్నారు? అయ్యో, అమ్మలేని అమ్మాయి అని అడిగాను అంతే. అన్నయ్యని చూస్తే అలా ఉన్నాడు, చెల్లిని చూస్తే ఎలా ఉంది. మీ ఇంటి గొడవలని మాకెందుకు? రాము, సార్ ఆ నలుగురు గురించి ఏమైనా తెలిసిందా? సార్ మనకు అందిన సమాచారం ప్రకారం వాళ్ళు నలుగురు వరదన్ మనుషులంట. ఆ? వరదనా? అవును సార్. ఏ కేసులోనూ ఇరుక్కోకుండా క్రైమ్ చేసే ప్రతిభాశాలి. రే కుమారు, ఈ సిటీయే నా వెనకాలే ఉందిరా. కానీ నువ్వు నాకు వీపు చూపించి పారిపోదామని చూస్తున్నావా? లేదన్నా, ఇంక మీట ఈ పని ఏం చేయనన్నా. నా దగ్గర ఉన్నప్పుడు చేతులు కట్టుకునే ఉండాలి, ఎదిరించి నిలబడకూడదు. అన్నా, అవును, నన్నే వేసేస్తానని ఊరందరితో చెప్తున్నావంట. ఇప్పుడేంట్రంటే నన్ను వదిలేయమని నా దగ్గరే అడుగుతున్నావు. ఇకపై ఇటువంటి ఏం చేయనన్నా, వదిలేయండి అన్నా. నీ బాబు చచ్చిన తర్వాత నువ్వు గుండు కొట్టుకుంటావని నేను అనుకున్నానురా. ఇప్పుడు నీ బాబే గుండు కొట్టుకునేటట్టు చేస్తున్నావు కదా. అన్నా, వదిలేయండి అన్నా, మీరు ఏం చెప్పినా చేస్తానన్నా. ఏం చెప్పినా చేస్తావా? అవునన్నా. ఓకే, ఒక పని చేయరా. ఇప్పుడు నేనేసే పాటకి ఒక స్టెప్ వేస్తావా? నిన్ను వదిలేస్తాను. చేస్తానన్నా. ఏయ్, సాంగ్ వేయరా. ఆడరా. ఆఫ్ చేయరా. టాలెంటు అనేది ఒక్కడి సొత్తు కాదురా, ఒక్కొక్క మనిషిలోనూ అది ఉంటుందిరా. కానీ వీడి దగ్గర లేదు. బాగా నిద్రపోతున్నారు. పోయిరా. నిద్ర చాలా. హీరో వచ్చాడు, మిమ్మల్ని కొట్టాడు, బ్యాగ్ తీసుకొని దొబ్బేశాడు, అంతే కదా. మిమ్మల్ని అందరినీ రౌడీలని చెప్పుకోవడానికి అవమానంగా ఉందిరా. నెక్స్ట్ ఎవరు ఆ పని చేయబోయేది? ఏమి లేదు, ఇక్కడే డెమో పీస్ ఉంది కదా. నెక్స్ట్ వాడు దొరక్కపోతే అందరూ అండర్వేర్లోనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు? ఎలాంటి మనుషులరా మీరు? ఏంటి సార్, ఎంత దూరం వచ్చారు? ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయింది. అదంతా ఒక మ్యాటరా? కిడ్నాప్ చేసిన వాళ్ళు
నలుగురు ప్రాణాలతో లేరు. ఇది పాయింట్. ఆలోచించాల్సిన విషయమే. ఇది ఖచ్చితంగా ఆలోచించే తీరాలి. ఆ కిడ్నాప్ చేసిన నలుగురు కూడా మీ మనుషులే కదా? అదేంటంటే సార్, రోడ్లో వెళ్ళే కుక్కలకంతా ఒక పూట అన్నం పెడితే ఆ కుక్కలంతా నాకు సొంతమా? మీరు ఈ చోటికి రాకముందు ఇన్ఫర్మేషన్ లేదు. మీ పోలీస్ భాషలో చెప్పాలంటే సాక్షి ఉండాలి కదా సార్. సాక్షి. నేను వెళ్ళి సాక్ష్యంతో వస్తాను. అలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కడిని కూడా వదిలిపెట్టను. వావ్, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ సూన్.